ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, ఒక పక్కన వాళ్ళే ఓట్లు వేసి ఈరోజు మా నెత్తి మీద మేము కూర్చోబెట్టుకున్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలన చూసి ఈరోజు ప్రజలందరూ కూడా నెత్తి నోరు కొట్టుకొని ఈ విధంగా పరిస్థితి కొనసాగితే పక్క రాష్ట్రాలకి వెళ్ళడమే కాకుండా అసలు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే, ఈరోజు ఈయన తీసుకునే నిర్ణయాలు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఈరోజు ప్రజలు బాగుపడేలాగా తీసుకోవట్లేదు. ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా, వాళ్ళ జీవితాలతో ఎట్లా ఆడుకోవాలా అనే ఒక సైకో పరిపాలన. ఎందుకో అది ఒక పిచ్చి ఆనందము, ప్రజలు ఏడుస్తుంటే ఒక సైకో నవ్వుతున్నట్టుగా ఈరోజు ప్రజలందరూ కూడా పట్టి పీడిస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం. ఎందుకు అంటే, ఈరోజు ఒక పక్కన రైతులకి మోటార్లకి మీటర్లు బిగిస్తామంటాడు. అసలు మోటార్లకి మీటర్లు బిగిస్తే రైతు అనేవాడు వ్యవసాయం చేసుకోగలుగుతాడా? 9 గంటలు కరెంట్ వచ్చేది 7 గంటలు, 6 గంటలు, 5 గంటలు ఇస్తాడు. మరి అదే కాకుండా కరెంటు బిల్లు ఒకేసారి 9 సార్లు పెంచుతాడు. ఇవన్నీ కాకుండా మరి ఈరోజు ఒక చట్టాన్ని తీసుకొచ్చినాడు, కొత్త భూ హక్కు చట్టం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఎప్పుడైతే బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది అని తెలిసిందో అప్పటి నుంచి ప్లేట్ ఫిరాయించి అసలు ఈ యాక్ట్ మేము తెచ్చింది కాదు, బీజేపీ వాళ్ళు తెచ్చింది, కేంద్రం తెచ్చిన యాక్ట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఈ భూ హక్కు చట్టం కేంద్రంకి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన యాక్ట్కి సంబంధమే లేదు. ఈ భూ హక్కు చట్టం ద్వారా ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడిపోతున్నారు అనేది ప్రతి ఒక్క ఊర్లో మేము చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే, ప్రజలకి బాగా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, ఈ భూ హక్కు చట్టం ద్వారా రేపు పొద్దున మీరు భూమి కొనాలన్నా అమ్మాలన్నా ఒక ఆఫీసర్ కూర్చోంటాడు, కొత్తగా నిర్ణయిస్తాడు వైసీపీ నాయకులు. రేపు పొద్దున వాళ్ళు పొరపాటున మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఆ ఆఫీసర్ సంతకం పెట్టకపోతే మీరు కొనలేరు, అమ్మలేరు. ఒకవేళ ఆఫీసర్ సంతకం పెట్టినా కూడా మీకు కేవలము ఆ కొండం అమ్మడం దాంట్లో మీకు జెరాక్స్ పేపర్లు మాత్రమే ఇస్తారు, ఒరిజినల్ కాపీలు ఇవ్వరు. మరి ఒరిజినల్ కాపీలు ఇవ్వకుండా జెరాక్స్ మీ దగ్గర పెట్టుకొని మీ వేలిముద్ర కూడా తీసుకుంటారు. వేలిముద్ర కూడా తీసుకొని అవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఆ ఆఫీసర్ సంతకం పెట్టకపోతే ఏదైనా కారణం కావచ్చు, మీ ముఖం నచ్చకపోవచ్చు, మీరు వేసుకున్న డ్రెస్ నచ్చకపోవచ్చు, మీ జుట్టు కలర్ నచ్చకపోవచ్చు, వాడి ఇష్టం. ఆ ఆఫీసర్కి మీరు నచ్చకపోతే వాడు సంతకం పెట్టడు, మీరు భూమి కొనాలన్నా అమ్మాలన్నా. మరి సంతకం పెట్టకపోతే మేము కోర్టుకు పోతామని అనుకుంటున్నారేమో ప్రజలు. మీరు కోర్టుకు కూడా పోవడానికి వీలు లేకుండా ఆ చట్టాన్ని తయారు చేశారు. మామూలుగా ఇక్కడ ఏదైనా చిన్న భూమికి సంబంధించిన ఏదైనా తగాదాలు ఉంటే, ఆఫీసర్లతో ఎంఆర్ఓతో ఏమైనా సమస్యలు ఉంటే మనం ఏం చేస్తాం? కింద కోర్టులో వేసుకుంటాం, జిల్లా కోర్టులోనో ఆలగడ్డ కోర్టులోనో జిల్లా కోర్టులో వేసుకుంటాం. కానీ ఈ చట్టం ద్వారా రేపు పొద్దున మీరు కింద కోర్టులోకి వెళ్ళడానికి ఉండదు, డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళాలా. మీకు 4 సెంట్లు తీసేసినా మీరు హైకోర్టుకు పోవాలా. ఆ 4 సెంట్లు అంతా ఉంటుంది ఆడ లాయర్ ఫీజు. మరి ఏ విధంగా మీరు 4 సెంట్లు కావచ్చు, 40 ఎకరాలు కావచ్చు, 400 ఎకరాలు కావచ్చు, ఎంతైనా కానీ మీ భూమిలాగా ఉంటుంది, కానీ మీ భూమి కాదు అది. అంటే ఈరోజు ఇవన్నీ ఒక ఎత్తు, ఇవన్నీ చట్టం అంతా తెచ్చి మీ జీవితాన్ని గుప్పెట్లో పెట్టుకొని మిమ్మల్ని ఆడించాలని చెప్పి చూస్తున్నారు వైసీపీ నాయకులు. మరి ఈ భూమి అంతా ఏం చేస్తారని అనుకుంటున్నారా? ఈ ఏదైతే మీరు అమ్మడం కొనడం చేసినా జిరాక్స్ కాగితాలు మాత్రమే మీ దగ్గర ఉంటాయి. ఒరిజినల్ కాపీలు ఏవైతే ప్రభుత్వం దగ్గర ఉంటాయో, రేపు పొద్దున పొరపాటున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఆ కాగితాలన్నీ తీసుకొని మీ వేలిముద్రలు తీసుకొని ఆ భూమి అంతా కూడా మీవన్నీ కూడా రేపు పొద్దున తాకట్టు పెట్టబోతున్నారు. అట్లా తాకట్టు పెడతారనుకుంటున్నారా?
సచివాలయాలు ఆల్రెడీ తాకట్టు పెట్టేసినాడు, కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టేసినాడు, ప్రభుత్వం భూములు తాకట్టు పెట్టేసినాడు. ఇంకా మిగిలిపోయిన ఎవరి భూములు? ఇంకా మిగిలిపోయినవి ప్రజల భూములు. అందుకే మీకు తెలియకుండానే రేపు పొద్దున మళ్ళీ పొరపాటున జగన్మోహన్ రెడ్డి వస్తే మీకు తెలియకుండా మీ భూమి అమ్మేసి ఆ డబ్బులు తెచ్చుకొని ఆ తెచ్చుకున్న డబ్బులతో మీకు అమ్మఒడి ఇస్తాడు. మీ భూమి అమ్మి మీకే అమ్మఒడి ఇస్తాడంట. మరి ఇటువంటి పరిపాలన, ఇటువంటి బ్రిటిష్ పరిపాలన, ఒక సైకో పరిపాలన, ఒక హిట్లర్ పరిపాలన మనకు అవసరమా అనేది మీరే ఆలోచించుకోవాలా. వల్ల మరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ భూ హక్కు చట్టం అనేది చాలా చాలా ప్రమాదకరమైన యాక్ట్. ఇది తప్పకుండా మీడియా మిత్రులందరూ కూడా ప్రజల్లోకి బాగా తీసుకుని వెళ్ళాలా. దీనివల్ల ప్రజలకు జరిగే నష్టము, ప్రజలు పడే ఇబ్బందులు రేపు పొద్దున వచ్చే రోజుల్లో అవన్నీ కూడా మీరు ప్రజలకి అర్థమయ్యేలాగా మరి తెలియజేయాలని చెప్పి ఇక్కడున్న మీడియా మిత్రులకి అందరూ కూడా తెలియజేసుకుంటూ, మా వంతు మేము ప్రతి ఒక్క గ్రామంలో దీని గురించి ప్రచారం చేయడమే కాకుండా పెద్ద స్థాయిలో దీని గురించి ప్రోగ్రాంలు కూడా పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క మహిళకి, రైతుకి, ప్రతి ఒక్కరికి కూడా దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఇటువంటి రేపు పొద్దున ఏదన్నా జరిగితే ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలంటే మీరు భూమి అమ్ముకోలేరు. పిల్లలు ఏదైనా చదివి చేయాలనుకుంటే భూమి అమ్మలేరు. ఆ ఆఫీసర్ సంతకం పెడితే గానీ మీరు భూమి అమ్మలేరు. ఒకవేళ వైసీపీ నాయకుడు కన్ను మీ భూమి మీద పడితే ఆ ఆఫీసర్తో పెట్టద్దంటే సంతకం పెట్టకపోతే మీ పరిస్థితి ఏంది? ఈరోజు కబ్జాలు, ఈరోజు దోపిడీలు లీగల్గా ఎట్లా చేయాలనేది వైసీపీ నాయకులు చేస్తున్నారు. ఇది కబ్జా. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భూములు కబ్జా చేయడానికి లీగల్ పద్ధతి ఎన్నుకునడం జరిగింది, అంతే. దానికి మించి ఏమీ లేదు. ఈ ల్యాండ్ యాక్ట్, టైటిలింగ్ యాక్ట్ అనేది, భూ హక్కు చట్టం అనేది డైరెక్ట్ గా మిమ్మల్ని దోచుకుంటే మీరు కోర్టుకు పోతున్నారు. కాబట్టి ఒక చట్టాన్ని తెచ్చి మీ భూమి ఈరోజు కబ్జా చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని కూడా తెలియకుండా ఈరోజు తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రం అంతా నష్టపోతుంది, ప్రజలు నష్టపోతున్నారు. కాబట్టి తప్పకుండా వచ్చే రోజుల్లో మీరందరూ కూడా మరి సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తూ, మీరు వేసే ఓటు రేపొద్దున మన ఆంధ్రప్రదేశ్కి, మన ఆలగడ్డకి ఉపయోగపడేలాగా మీరు మీ భవిష్యత్తు కోసం ఓటేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం.